ఏంటంటే విద్యుత్. ఏంటిది? విద్యుత్ ఏంటంటే మీ నోటు పుస్తకంలో క్రింది విద్యుత్ వలయపు ఉపకరణాలు చూపే సంకేతాలు గీయండి. ఉపకరణాలను చూపే సంకేతాలు గీయండి. అంటే కలిపే తీగలు, తెరిచి ఉన్న స్థితిలో గల స్విచ్లు, ఇవన్నీ ఎలా గీయాలి అంటే సంకేతాలు ఏ విధంగా గీయాలి అనేది మనం ఇప్పుడు చూపించాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమడిగాడు? కలిపే తీగలు, ఇవి తీగలు. తర్వాత తెరిచి ఉన్న స్థితిలో గల స్విచ్, ఇది తెరిచి ఉన్న స్థితిలో స్విచ్. తర్వాత బల్బు, బల్బు. తర్వాత ఘటం, ఇది ఘటం. తర్వాత మూసి ఉన్న స్థితిలో గల స్విచ్, ఇది. తర్వాత బ్యాటరీ, ఇది బ్యాటరీ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పటంలో చూపించినట్లు విద్యుత్ వలయాన్ని చూపే వలయ చిత్రం గీయండి. విద్యుత్ వలయాన్ని చూపే వలయ చిత్రం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాటరీ ఉంది కాబట్టి బ్యాటరీ తీసుకుంటాం. ఇక్కడ నుండి ఒక ఆన్ ఆఫ్ స్విచ్ కలుపుతాం. ఇక్కడ ఏంటంటే ఒక బల్బ్, ఇక్కడ బల్బ్ ఉంది కాబట్టి బల్బ్ పెట్టి సంకేతం ఇస్తాం. ఇవన్నీ కలిపితే ఇది ఒక సర్క్యూట్ అవుతుంది. సర్క్యూట్ యొక్క రేఖాచిత్రం అవుతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే బల్లపై అమర్చిన 4 విద్యుత్ ఘటాలను చూపితే 4 ఘటాల బ్యాటరీలు తయారు చేయడానికి ఘటాల విద్యుత్ ధ్రువాలను తీగలతో ఎలా అమర్చాలో చూపే రేఖలు. ఇక్కడ ఎలా అమర్చాలో చూపే రేఖలు మనం గీయాలి. అసలు ఏంటంటే మొదట ఇక్కడ మైనస్, బ్యాటరీ కింద ఉంది కదా, ఇది మైనస్ ప్లస్ కలిపి. తర్వాత పైన ఉంది కదా, రెండో బ్యాటరీ పైన మైనస్కి కింద ప్లస్కి కలిపి. తర్వాత మూడో బ్యాటరీ పైన మైనస్కి పైన నాలుగో బ్యాటరీ ప్లస్కి కలిపి. ఇక్కడ ఉన్న మైనస్ని ఇటుపక్క కలపాలన్నమాట, ఈ ప్లస్ వైపు. ఇది బ్యాటరీని కలిపే పద్ధతి. అయితే పటంలో చూపిన వలయంలో బల్బు వెలగలేదు. సమస్య ఏంటి? సమస్యను మీరు గుర్తించగలరా? బల్బు వెళ్ళడానికి వలయంలో అవసరమైన మార్పులు చేయండి. బల్బు వెలగలేదు, మార్పులు చేయండి అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే బ్యాటరీ రెండు కూడా ఇక్కడ ప్లస్ ప్లస్ ఉన్నది, ఇటుపక్క కూడా మైనస్ మైనస్ పెట్టారు. అలా కాకుండా మొదటి బ్యాటరీ ప్లస్ మైనస్ దీని ఇలాగా తిప్పి పెట్టాల్సి వస్తుంది అన్నమాట. తర్వాత ఇది ప్లస్ మైనస్ ఉన్నా సరిపోతుంది, అప్పుడు బల్బు వెలుగుతుంది. తర్వాత విద్యుత్ ప్రవాహపు ఏవైనా 2 ప్రభావాలను పేర్కొనండి. విద్యుత్ ప్రవాహపు ఏవైనా 2 ప్రభావాలు ఏంటంటే, ఒకటి విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలు, తర్వాత విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావాలు, తర్వాత స్విచ్తో తీగలో విద్యుత్ ప్రవాహం చేసినప్పుడు తీగ దగ్గర గల దిక్సూచిలోని సూచి ఉత్తర దక్షిణ దిక్కు నుండి అపవర్తనం చెందుతుంది. దీన్ని వివరించండి. ఏంటంటే విద్యుత్ యొక్క అయస్కాంత ప్రభావం కారణంగా విద్యుత్తును మోసే తీగ దగ్గర ఉంచినప్పుడు సూది విక్షేపం చెందుతుంది. విద్యుత్ యొక్క అయస్కాంత ప్రభావం కారణంగా విద్యుత్తును మోసే తీగ దగ్గరగా ఉంచినప్పుడు
దగ్గరగా ఉంచినప్పుడు సూది విక్షేపం చెందుతుంది. దిక్సూచి యొక్క సూది ఒక సన్నని అయస్కాంతంలో ఉంటుంది, మరియు అది విద్యుత్ మోసే తీగతో తాగింది అనుకోండి, అప్పుడు అదేంటంటే అయస్కాంతం వల్ల పనిచేస్తుంది. ఇప్పుడు ధ్రువాలు ఒకదానికొకటి ఏంటంటే తిప్పకూడదు అనమాట. అంటే వ్యతిరేక ధ్రువాలు ఒకదాన్ని ఒకటి ఆకర్షిస్తాయి, మరియు వ్యతిరేక ధ్రువాలు ఏంటి ఒకదాన్ని ఒకటి ఆకర్షిస్తాయి. అందువల్ల సూది విక్షేపం చెందుతుంది. అదే ధ్రువాలు ఒకదానికొకటి సజాతీయమైతే వ్యతిరేకించుకుంటాయి అన్నమాట. తర్వాత వలయపు స్విచ్ మూసి ఉన్న స్థితికి తెచ్చినప్పుడు దిక్సూచిలో సూచి అపవర్తనం చెందుతుందా అని అడుగుతుంది ఇక్కడ. 7ది లేదు. సర్క్యూట్లో సెల్ లేదా బ్యాటరీ వంటి విద్యుత్ ప్రవాహానికి ఎలాంటి మూలం లేదు, కాబట్టి స్విచ్ మూసివేసి ఉన్న సూది ఎటువంటి విక్షేపణం చూపించదు. తర్వాత విద్యుత్ గడప సంకేతంలోని పొడవాటి గీత డాష్ విద్యుత్ ధ్రువాన్ని చూపుతుంది. ఏం చెబుతుంది? ధన విద్యుత్ ధ్రువాన్ని చూపుతుంది. ఇది ధన విద్యుత్ ధ్రువాన్ని చూపుతుంది. 2ది 2 లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికను డాష్ అంటారు. ఏమంటారు? బ్యాటరీ. రూమ్ హీటర్తో విద్యుత్ను ఆన్ చేసినప్పుడు అది డాష్. విద్యుత్ హీటర్ని మనం ఆన్ చేసాం అనుకోండి, రూమ్ హీటర్లో విద్యుత్ని ఆన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది ఎర్రగా మారుతుంది. ఎర్రగా మారి వేడిని విడుదల చేస్తుంది. తర్వాత విద్యుత్ ప్రవాహ ఉష్ణ ఫలితంపై ఆధారపడిన ఒక రక్షణా పరికరం. విద్యుత్ ప్రవాహపు ఉష్ణ ఫలితంపై ఆధారపడిన ఒక రక్షణా పరికరం ఏంటి? ఫ్యూజ్. ఎందుకంటే ఫ్యూజే కదా, ఉష్ణ ఫలితం వల్లే అది అధిక ప్రవాహాలు వచ్చినప్పుడు, అంటే లోడు హెచ్చుతగ్గు వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే అది కాలిపోయి మిగిలిన పరికరాలన్నింటినీ రక్షిస్తుంది. అది ఒక రక్షణా పరికరం. తర్వాత వాక్యం ఒప్పైన చోటి గుర్తును తప్పైనది ఎఫ్ పెట్టాలి. ఇప్పుడు 2 ఘటముల బ్యాటరీ తయారు చేయడానికి ఒక ఘటకం యొక్క రుణధ్రువాన్ని మరొక ఘటకం యొక్క రుణధ్రువంతో కలుపుతారు. 2 ఘటముల బ్యాటరీ తయారు చేయడానికి ఒక ఘటకం యొక్క రుణధ్రువాన్ని మరొక ఘటకం యొక్క రుణధ్రువంతో కలుపుతారు. మొదటిది ఏంటి? తప్పు. ఎందుకు? 2 సెల్ బ్యాటరీలను తయారు చేయడానికి ఒక సెల్ యొక్క నెగిటివ్ని మరొక సెల్ యొక్క పాజిటివ్తో కలపాలి. కానీ ఇక్కడ ఏం చేసారు? నెగిటివ్ కలిపారు, కాబట్టి అది పనికిరాదు. రాంగ్ అనమాట. తర్వాత ఫ్యూజ్ గుండా ప్రవహించే విద్యుత్ పరిమితి మించింది అనుకోండి, ఫ్యూజ్ వైర్ కరిగిపోతుంది. ఇదేంటిది? ఒప్పు. ఇప్పుడే చెప్పాను. విద్యుత్ అయస్కాంతం ఇనుప మొక్కను ఆకర్షించదు. విద్యుత్ అయస్కాంతం ఇనుప మొక్కను ఆకర్షించదు. తప్పు. ఎందుకంటే విద్యుత్ అయస్కాంతం ఇనుప మొక్కను ఆకర్షిస్తుంది. తర్వాత విద్యుత్ గంట ఒక విద్యుదయస్కాంతంను కలిగి ఉంటుంది. ఒప్పు. విద్యుత్ గంట విద్యుదయస్కాంతంని కలిగి ఉంది. తర్వాత చెత్త కుప్ప నుండి ప్లాస్టిక్ సంచులు వేరు చేయడానికి విద్యుదయస్కాంతం ఉపయోగించవచ్చు అని మీరు అనుకుంటున్నారా? లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ సంచులు అయస్కాంతం ద్వారా ఆకర్షించబడవు. ప్లాస్టిక్ సంచులు అయస్కాంత పదార్థాలు కావు, కాబట్టి ఇనుము వంటి పదార్థాలు అయితేనే మనం విద్యుదయస్కాంతాల ద్వారా వేరు చేయలేదు తప్ప మిగతా వాటిని వేరు చేయలేము. ఎలక్ట్రీషియన్ మీ ఇంట్లో కొన్ని రిపేర్ పనులు చేస్తున్నాడు. అతడు ఫ్యూజ్ తీగ స్థానంలో ఒక తీగ మొక్కను ఉంచాలనుకున్నాడు. దీనికి మీరు అంగీకరిస్తారా? ఆ స్పందన కారణాలు ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే లేదు. ఎందుకంటే సాధారణ ఫ్యూజ్ వైర్ను భర్తీ చేయలేం. ఎందుకు? ఫ్యూజ్లోని వైర్లు నిర్దిష్ట ద్రవీభవన స్థానాలను కలిగి ఉంటాయి. అధిక కరెంట్ ప్రవహించినప్పుడు ఏమవుతాయి? కరుగుతాయి. సర్క్యూట్ ఏంటి?
సర్క్యూట్ని విచ్ఛిన్నం చేస్తాయి మరియు సాధ్యమయ్యే మంటలను నివారిస్తాయి. మంటలను కూడా నివారిస్తాయి. కాబట్టి ఫ్యూజ్ విషయంలో మనం ఒప్పుకోమన్నమాట. తర్వాత జుబేదా 10.4లో చూపించినట్టుగా ఒక సెల్ హోల్డర్ను, ఒక స్విచ్ మరియు ఒక బల్బును ఉపయోగించి విద్యుత్ వలయాన్ని తయారు చేసింది. స్విచ్ను మూసి ఉన్న స్థితిలో ఉంచినప్పుడు బల్బు వెలగలేదు. వలయంలో అవకాశం ఉన్న లోపాలను గుర్తించడానికి సహాయం చేయమన్నారు. అది ఏంటంటే వదిలేని కనెక్షన్లు ఉండవచ్చు, స్విచ్ సరిగ్గా పనిచేయకపోయి ఉండవచ్చు, సెల్ యొక్క శక్తి అయిపోయి ఉండవచ్చు, లేదంటే సెల్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోయి ఉండొచ్చు. సెల్స్ యొక్క శక్తి అయిపోయి ఉండొచ్చు, సెల్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోయి ఉండొచ్చు. తర్వాత బల్బులోని ఫిలమెంట్ పని చేయకపోవచ్చు, వదిలేని కనెక్షన్లు ఉండవచ్చు, స్విచ్ సరిగ్గా పని చేయకపోవచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. ఇప్పుడు స్విచ్ తెరచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా బల్బు వెలిగిందా? ఇక్కడ ఒకటోది. స్విచ్ ఆఫ్ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా బల్బు వెలిగిందంటే లేదు. స్విచ్ ఆఫ్ స్థానంలో ఉన్నప్పుడు ఏ బల్బు వెలగదు. ఎందుకంటే విద్యుత్ సర్క్యూట్ మూసి వెంటనే అందులో విద్యుత్ ప్రవహిస్తుంది. తర్వాత ఏంటి, స్విచ్ను మూసి ఉన్న స్థితి తెచ్చినప్పుడు ఏబిసి బల్బులు ఏ క్రమంలో వెలుగుతాయి? ఇవన్నీ కూడా ఒకేసారి వెలుగుతాయి. ఎందుకంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ బల్బులు ఒకేసారి వెలుగుతాయి. ఎందుకంటే అవన్నీ ఒకే బ్యాటరీ మరియు స్విచ్కు అనుసంధానించబడి ఉన్నాయి. తర్వాత కాంతి. తర్వాత ఏంటి, కాంతి. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని డాష్ అంటారు. ఏమంటారు? మిథ్యా ప్రతిబింబం అంటారు. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. తర్వాత కుంభాకార డాష్ వలన ఎల్లప్పుడూ మిథ్యా మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం వలన ఎల్లప్పుడూ మిథ్యా మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. డాష్ దర్పణం వలన ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఏమిటిది? సమతల దర్పణం. తర్వాత తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని డాష్ అంటారు. ఏమంటారు? నిజ ప్రతిబింబం అంటారు. తర్వాత పుటాకార డాష్ వలన ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెర మీద పట్టలేము, ఎందుకంటే మిథ్యా ప్రతిబింబం కాబట్టి. తర్వాత ఇది తప్పు ఒప్పు అని చెప్పాలి. కుంభాకార దర్పణం వలన నిటారు వృద్ధీకరణ ప్రతిబింబం మనం పొందగలం. కుంభాకార దర్పణం వలన నిటారు మరియు వృద్ధీకరణ ప్రతిబింబాన్ని మనం పొందగలం అంటున్నారు. ఇదేంటంటే నిటారు ప్రతిబింబం కరెక్టే కానీ వృద్ధీకరణ ప్రతిబింబం కాదు, చిన్నదైన ప్రతిబింబం కలుగుతుంది. కాబట్టి ఇది తప్పు. తర్వాత పుటాకార కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. పుటాకార కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కరెక్టే కదా ఇది. పుటాకార కటకం ఎల్లప్పుడూ కూడా మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. తర్వాత పుటాకార దర్పణం వల్ల నిజ తలక్రిందులైన వృద్ధీకరణ ప్రతిబింబాన్ని పొందవచ్చు. ఇది పొందవచ్చు 5 సందర్భాల్లో పొందవచ్చు. ఒక సందర్భంలో ఏంటంటే నిజ ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబం వస్తుంది, మిగతా అన్ని సందర్భాల్లో కూడా పొందవచ్చు. కాబట్టి కరెక్టే. నిజ ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. తప్పు రైటా? తప్పు. ఎందుకంటే నిజ ప్రతిబింబం తెరపై పట్టగలం. పుటాకార దర్పణం ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, ఒక సందర్భంలో ఏర్పరుస్తుంది. కాబట్టి ఇది. తర్వాత ఇప్పుడు ఈ రెండు జతపరచాలి. సమతల దర్పణం. సమతల దర్పణం దీన్ని ఏంటి? ప్రతిబింబం ఏంటి? నిటారుగా ఉండాలి, వస్తు పరిమాణంలో సమానంగా ఉండాలి. నిటారు మరియు వస్తు పరిమాణానికి సమానం అయి ఉండాలి. 2 కుంభాకార దర్పణం.
కుంభాకార దర్పణం ఏంటి? పెద్ద విస్తీర్ణంలో విస్తరించి ఉండాలి. పెద్ద విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వస్తువుల చిత్రాలను ఏర్పరచాలి. కాదు, కుంభాకార దర్పణం ఎక్కువ వైశాల్యం ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. ఇది కుంభాకార దర్పణం అండి, ఎక్కువ వైశాల్యం ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. తర్వాత కుంభాకార కటకం. కుంభాకార కటకం అంటే ఏంటి? భూతద్దం కదా. తర్వాత పుటాకార దర్పణం. పుటాకార దర్పణం దీన్ని ఎవరు ఉపయోగిస్తారంటే దంతాలను పెద్దగా చేసి చూడడానికి దంత వైద్యులు ఉపయోగిస్తారు పుటాకార దర్పణాన్ని. తర్వాత పుటాకార కటకం. పుటాకార కటకం ఏంటంటే నిటారు మరియు వస్తువు కంటే చిన్నదైన ప్రతిబింబం. ప్రతిబింబం అంటే నిటారు ప్రతిబింబం మరియు వస్తువు కంటే చిన్నది, వస్తుపరమైన కన్నా చిన్న ప్రతిబింబం. ఇది రైట్. తర్వాత సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు ఏంటి? ఏంటి లక్షణాలు అంటే సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఏంటి? మిథ్యా మరియు నిటారు ప్రతిబింబం. మిథ్యా మరియు నిటారు ప్రతిబింబం. ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణంతో సమానంగా ఉంటుంది. తర్వాత సమతల దర్పణం ద్వారా ఏర్పడిన ప్రతిబింబం పార్శ్వ విలోమంగా ఉంటుంది. సమతల దర్పణం ద్వారా ఏర్పడిన ప్రతిబింబం పార్శ్వ విలోమంగా ఉంటుంది. అద్దం ముందు ఉన్న వస్తువు దూరం, అద్దం ముందు ఉన్న వస్తువు దూరం మరియు అద్దం వెనుక ఉన్న ప్రతిబింబ దూరానికి సమానం. అద్దం ముందు ఉన్న వస్తువు దూరం, అద్దం వెనుక ఉన్న ప్రతిబింబ దూరం సమానం అన్నమాట. తర్వాత ఆంగ్ల భాషలో లేదా మరి ఏదైనా మీకు తెలిసిన భాషల అక్షరాలలో సమతల దర్పణంలో అదే విధంగా కనిపించే అక్షరాలను గుర్తించండి. సమతల దర్పణంలో అక్షరం లాగానే సరిగ్గా అదే చిత్రాన్ని ఇచ్చే ఆంగ్లంలోని అక్షరాలు. ఏ చూపిస్తుంది, హెచ్, తర్వాత ఐ, ఎం, ఓ, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై ఇవన్నీ కూడా సేమ్ అలానే చూపిస్తాయి. తర్వాత మిథ్యాప్రతిబింబం అంటే ఏంటి? మిథ్యాప్రతిబింబం ఏర్పడే సందర్భానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. మిథ్యాప్రతిబింబం అంటే మనము దాన్ని తెర మీద పొందలేము, తెర మీదనే పొందలేము. దీనికి ఏంటంటే మనకు ఉదాహరణ ప్లేన్ మిర్రర్. సమతల దర్పణం మన ఇళ్లలో చూసుకునే అద్దాలన్నీ సమతల దర్పణాలు అన్నమాట. తర్వాత కుంభాకార కటకం పుటాకార కటకం మధ్య ఏమైనా రెండు తేడాలు. పుటాకార కటకాలు ఏంటంటే అంచుల వద్ద మందంగా ఉండి మధ్యలో సన్నగా ఉంటాయి. పుటాకార కటకాలు అంచుల వద్ద మందంగా ఉండి మధ్యలో సన్నగా ఉంటాయి. కుంభాకార కటకాలు మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద సన్నగా ఉంటాయి. కుంభాకార కటకాలు మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద సన్నగా ఉంటాయి. తర్వాత పుటాకార కటకాలు ఏంటంటే ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి, నిటారుగా ఏర్పరుస్తాయి. మిథ్యా ప్రతిబింబాన్ని మరియు నిటారు ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. అదే కుంభాకార కటకాలు అయితే నిటారు ప్రతిబింబాలు ఏర్పరుస్తాయి, తర్వాత మిథ్యా ప్రతిబింబాన్ని కూడా ఏర్పరుస్తాయి. తర్వాత ఏంటంటే పుటాకార కటకాలు ప్రకృతిలో వైవిధ్యంగా ఉంటాయి, కుంభాకార కటకాలు ప్రకృతిలో కలుస్తాయి. పుటాకార కటకాలు ప్రకృతిలో వైవిధ్యంగా ఉంటాయి, కుంభాకార కటకాలు ప్రకృతిలో కలుస్తాయి. తర్వాత పుటాకార కుంభాకార దర్పణాలకు ఒక్కొక్క ఉదాహరణ, ఒక్కొక్క ఉపయోగం. పుటాకార కుంభాకార దర్పణాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపయోగాన్ని రాయమంటుంది. కుంభాకార దర్పణం దేని వాడతారు? రోడ్లు మరియు భవనాల్లో ప్రజలు వంపు చుట్టూ ఏమి ఉందో చూడడానికి ఈ అద్దాలను ఉపయోగిస్తారు. తర్వాత పుటాకార దర్పణం ఎందుకు ఉపయోగిస్తారు అంటే దంత వైద్యుడు దంతాల పరిమాణాలను పెద్దగా చేసి చూడడానికి ఈ అద్దాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ఏంటంటే కుంభాకార దర్పణానికి డ్రైవర్కి కుడిపక్క కుంభాకార దర్పణాన్ని అమరుస్తారు. డ్రైవర్కి కుడిపక్క అంటే బయట నుండి వచ్చే వాహనాలు చూడడానికి ఏం వాడతారు?
కుంభాకార దర్పణాల్లో వాడతారు. తర్వాత వాహనాల హెడ్లైట్ల కింద పుటాకార దర్పణాల్లో వాడతారు. వాహనాల హెడ్లైట్ల కింద పుటాకార దర్పణాలు వాడతారు. తర్వాత ఏ రకమైన దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది? ఒక పుటాకార దర్పణం వస్తువు యొక్క నిజమైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది వస్తువు యొక్క దూరం మీద ఆధారపడి ఉంటుంది. ఇది వస్తువు యొక్క దూరం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఏ రకమైన కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది? కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. పుటాకార కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. పుటాకార కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. తర్వాత వస్తువు కన్నా పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరచున్నది. వస్తువు కన్నా పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరచున్నది ఏంటిది? పుటాకార దర్పణం. వస్తువు కన్నా పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచేది ఏంటి? పుటాకార దర్పణం. డేవిడ్ తన ప్రతిబింబాన్ని సమతల దర్పణంలో చూస్తూ దర్పణముకు ప్రతిబింబానికి మధ్య దూరం 4 మీటర్లు గమనించాడు. అయితే దర్పణం వైపు 1 మీటరు జరిగిన తరువాత అతనికి ప్రతిబింబాల మధ్య ఎంత దూరం గమనించి ఉంటాడు అంటే, ఇప్పుడు డేవిడ్ అద్దం వైపు 1 మీటర్ కదిలితే అతని ప్రతిబింబం ఎంత దూరం కదులుతుంది? అతను ఇచ్చిన దర్పణం ఏంటి? సమతల దర్పణం. సమతల దర్పణంలో రెండు కూడా పరిమాణాలు సమానం కదా, దూరాలు కూడా సమానం. అప్పుడు ఏంటంటే డేవిడ్ అద్దం వైపు 1 మీటర్ దూరం కదిలాడు. అప్పుడు మొత్తం దూరం ఎంత? 4. 1 మీటర్ దూరం కదిలాడు కాబట్టి అందులో వాడు తీస్తే 3 మీటర్లు అనమాట. దర్పణంకు ప్రతిబింబాన్ని మధ్య దూరం 4 మీటర్లు. అతను దర్పణం వైపు ఎంత? 1 మీటర్ జరిగాడు అంటే 1 మీటర్ తగ్గింది కదా, అప్పుడు ఎంత? 3 మీటర్లు అవుతుంది. ఇప్పుడు డేవిడ్ మరియు అద్దం మధ్య దూరం ఎంత అవుతుంది? 3 మీటర్లు. అప్పుడు డేవిడ్కి మరి అతని ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత అవుతుంది? ఇతను ఎంత దూరంలో ఉన్నాడు అద్దానికి అంతే దూరంలో ప్రతిబింబం ఉంటుంది కాబట్టి 3 + 3 అంటే 6 మీటర్లు అవుతుంది. ఎంత? 6 మీటర్లు. ఒక కారుకు వెనుక వైపు చూడటం కోసం సమతల దర్పణం అమర్చబడి ఉంది. కారు డ్రైవర్ ఆ కారును 2 మీటర్/సెకండ్ వేగంతో వెనుక కదిలిస్తున్నాడు. కారుకి వెనుక భాగంలో పార్క్ చేయబడిన ట్రక్కును రియల్ వ్యూ మిర్రర్లో కారు డ్రైవరు ఏ వేగంతో చూస్తాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ కారు వేగం ఎంత? 2 మీటర్/సెకండ్ అంటే 2 మీటర్ల వేగంతో ట్రక్కును చేరుకుంటున్నాడు. అంటే కారుకు ట్రక్ మధ్య దూరం ఎంత? రెట్టింపు రేటుతో తగ్గిపోతుంది కదా. అంటే దీని వెనక కారణం కారును 2 మీటర్/సెకండ్ వేగంతో ట్రక్కు చేరుకుంటుంది. అప్పుడు ట్రక్కుకి కారుకి మధ్య దూరం ఎంత అంటే రెట్టింపు వేగం తగ్గుతున్నట్టే కదా లెక్క. ఎందుకంటే ఈ రెండు సమదూరంలో ఉంటాయి కదా. అప్పుడు ఏంటవుతుంది? 2 × 2 = 4 మీటర్/సెకండ్ వేగంతో డ్రైవర్ను సమీపిస్తున్నట్టు చిత్రం కనిపిస్తుంది అన్నమాట. 4 మీటర్/సెకండ్. ప్రయోగశాల థర్మామీటర్ మరియు క్లినికల్ థర్మామీటర్ మధ్య గల సారూప్యతలు మరియు భేదాలను పేర్కొమంటున్నాడు. సారూప్యతలు ఏంటంటే 2 థర్మామీటర్లు పొడవైన ఇరుకైన ఏకరీతి గాజు గొట్టాలు కలిగి ఉంటాయి. 2 థర్మామీటర్లు కూడా పొడవైన ఇరుకైన ఏకరీతి గాజు గొట్టాలు కలిగి ఉంటాయి. రెండింటి బల్బుల్లోని పాదరసం ఉంటుంది. రెండింటికి ఒక చివర బల్బు ఉంటుంది. రెండింటిలోనూ ఉష్ణోగ్రత కొలత సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ స్కేల్ ఉంటుంది. ఇదేంటి? సారూప్యత. తేడాలు ఏంటంటే మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి క్లినికల్ థర్మామీటర్ ఉపయోగిస్తారు. మానవ శరీరం కాకుండా ఇతర వస్తువుల ఉష్ణోగ్రతను కొలవడానికి ప్రయోగశాల థర్మామీటర్ ఉపయోగిస్తారు. అయితే క్లినికల్ థర్మామీటర్లో కుక్కే ఉంటుంది. ప్రయోగశాల థర్మామీటర్లో అది ఉండదు. నొక్కు అంటారు కదా, నొక్కు ఉంటుంది.
క్లినికల్ థర్మామీటరు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతను కొలుస్తుంది. ప్రయోగశాల థర్మామీటర్ -10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 110 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. -10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 110 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. తర్వాత ఉష్ణవాహకం మరియు ఉష్ణ అధమవాహకాలకు 2 ఉదాహరణలు. ఉష్ణవాహకం ఏంటంటే ఇనుము, రాగి, అల్యూమినియం, ఇవన్నీ కూడా వాహకాలు. అధమ వాహకాలు ఏంటి? కలప, ప్లాస్టిక్. తర్వాత వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని దాని డ్యాష్తో నిర్ణయిస్తారు. దేంతో నిర్ణయిస్తారు? ఉష్ణోగ్రత ద్వారా నిర్ణయిస్తారు. తర్వాత నీటి మరుగు ఉష్ణోగ్రతను డ్యాష్తో కొలవలేము. దేంతో కొలవలేము? క్లినికల్ థర్మామీటర్తో కొలవలేము. తర్వాత ఉష్ణోగ్రతను డాష్ డిగ్రీల్లో కొలుస్తారు. సెల్సియస్. ఉష్ణోగ్రతను డాష్ డిగ్రీల్లో కొలుస్తారు. సెల్సియస్. డాష్ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అవసరం లేదు. దేనికి? రేడియేషన్, ఉష్ణ వికిరణం అంటాం కదా, అది. తర్వాత వేడి పాల కప్పులో చల్లని స్టీల్ చెంచా మునిగి ఉంది. ఉష్ణము దాన్ని మరొక చివరికి డాష్ ప్రక్రియ ద్వారా బదిలీ అవుతుంది. ఏ ప్రక్రియ ద్వారా? ఉష్ణ వాహనం ద్వారా. తర్వాత లేత రంగు బట్టల కంటే డాష్ రంగు బట్టలు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి నలుపు రంగు దుస్తులు, లేదంటే ముదురు రంగు దుస్తులు. తర్వాత భూపవనం వీచే సమయం ఎప్పుడు? రాత్రిపూట. భూపవనాలు ఎప్పుడు వేస్తాయి? రాత్రులు వేస్తాయి. సముద్ర పవనాలు వీచే సమయం పగలపూట. తర్వాత ముదురు రంగు దుస్తులు ఎప్పుడు వేసుకుంటారు? శీతాకాలం. లేత రంగు దుస్తులు వేసవకాలంలో వేస్తారు. వేసవకాలం, ముదురు రంగు దుస్తులు శీతాకాలం, సముద్ర పవనాలు పగలు, భూపవనాలు రాత్రి. శీతాకాలంలో కేవలం ఒకే మందపాటి దుస్తులు ధరించడం కంటే ఎక్కువ పొరలగల దుస్తులు ధరించడం మనల్ని ఎందుకు వెచ్చగా ఉంచుతుందో చర్చించండి. శీతాకాలంలో ఏంటంటే ఎక్కువ పొరల దుస్తులు ధరించడం వల్ల గాలి ఏమవుతుంది? పొరల మధ్య ఉంటుంది. గాలి వేడిని బాగా ప్రసరింపనవ్వదు. గాలి అంటే ఉష్ణ బంధకం కదా, అది వేడిని బయటికి పోనివ్వదు. అదొక ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అప్పుడు అదేంటంటే మనం వెచ్చగా ఉండడానికి అది సౌకర్యవంతంగా ఉంటుంది. అది. తర్వాత ఉష్ణము ఎక్కడ ఉష్ణవాహనం, ఉష్ణ సంవాహనం మరియు వికిరణం ద్వారా బదిలీ చేయబడుతుందో గుర్తించాలి. ఇక్కడ పటం ఇచ్చాడు కదా, ఇక్కడ ఏంటి? పైన ఉందో చూసారా? గిన్నె పైన దాన్ని ఏమంటారు? పైన గిన్నె కాడ ఉంది చూసారా? ఇది ఏమవుతుంది? ఈ పై భాగం అంతా కూడా ఉష్ణవాహనం అవుతుంది. నీళ్ళు మరిగేటప్పుడు ఏంటంటే అవి గాలి పడగల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. అది మనకి ఉష్ణ సంవాహనం అవుతుంది. తర్వాత మంట చూసారా? కింద తగులుతుంది గిన్నెకి, అది ఉష్ణ వికిరణం అవుతుంది అన్నమాట. తర్వాత వేడి వాతావరణం ఉన్న ప్రదేశాలలో ఇంటి బయట గోడలు తెలుపు రంగు వేయడం మంచిది. ఎందుకు? తెల్లటి ఉపరితలం ఉన్న వస్తువులు ఎక్కువ వేడిని ప్రతిబింబిస్తాయి. మరియు తక్కువ గ్రహిస్తాయి. కాబట్టి బయట నుండి తక్కువ వేడి గోడల ద్వారా ఇంట్లోకి వస్తుంది అన్నమాట. అందుకని గోడలు తెలుపు రంగు వేస్తారు. 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న 1 లీటర్ నీటిని 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న మరొక లీటర్ నీటితో కలపండి. మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత?
ఇప్పుడు ఎంత ఉంటుంది? 30 డిగ్రీల సెంటీగ్రేడ్ 1 లీటర్ నీటికి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 1 లీటర్ నీటితో కలిపారు. అప్పుడు మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత అవుతుంది? 30కి మరి 50కి మధ్య ఉండాలి, అంతే కదా. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న ఇనుప బంతిని 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న నీటిని కలిపి ఒక కప్పులో వేశారు. అప్పుడు ఉష్ణం ఏమవుతుంది? ఇనుప బంతి నుండి నీటికి లేదా నీటి నుండి ఇనుప బంతికి ప్రవహించదు. బి అనేది ఆన్సర్. తర్వాత ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెక్క చెంచా ముంచబడింది. చెక్క చెంచా అదేంటి? ఉష్ణాన్ని ప్రసరింపనివ్వదు కాబట్టి పైకి చల్లగా ఏం మారిపోతుంది, అది అలాగే ఉంటుంది. తర్వాత సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి అడుగు భాగం ఇవ్వబడుతుంది. దీనికి కారణం ఏంటి? రాగి స్టెయిన్లెస్ స్టీల్ కంటే వేడిని బాగా ప్రసరింపజేస్తుంది. అంటే స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం. తర్వాత ఆమ్లాలు క్షారాల మధ్య వ్యత్యాసాలు రాయండి. చూడండి, ఆమ్లాలు క్షారాలు. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి, క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయి. ఆమ్లాలు ఏంటి? సబ్బు స్పర్శని ఇవ్వవు, కానీ క్షారాలు సబ్బు స్పర్శతో సంబంధం కలిగి ఉంటాయి. ఆమ్లం అనేది హైడ్రోజన్ ప్లస్ కలిగిన పదార్థం. ఆమ్లం అనేది ఏంటి? హైడ్రోజన్ అయాన్ కలిగిన పదార్థం. క్షారాలు అనేవి హైడ్రాక్సైడ్ అయాన్ కలిగిన పదార్థం. హైడ్రోజన్ H+ అయాన్లు కలిగిన పదార్థం, ఇది OH- అయాన్లు కలిగిన పదార్థం. కిటికీలను శుభ్రపరిచే ద్రావణాల వంటి అనేక గృహోపకరణాల్లో అమ్మోనియా ఉంటుంది. ఇది ఎరుపు లిట్మస్ నీలం రంగులో మారుస్తుంది. దాని స్వభావం ఏంటి? క్షారాలు ఏం చేస్తాయి? ఎరుపు లిట్మస్ని నీలం రంగులోకి మారుస్తాయి. అదే ఎరుపు లిట్మస్ని నీలం రంగులోకి మారుస్తుంది. తర్వాత లిట్మస్ ద్రావణాన్ని దేని నుండి సంగ్రహిస్తారు? లిట్మస్ యొక్క ఉపయోగం ఏంటి? లిట్మస్ ద్రావణాన్ని లైకేన్ల నుండి సంగ్రహిస్తారు. ఎక్కడ నుండి? లైకేన్ల నుండి. ఆమ్లాలు మరియు క్షారాల మధ్య తేడాను గుర్తించడానికి ఇది సూచిక. ఆమ్లాలు మరియు క్షారాల మధ్య తేడాను గుర్తించడానికి ఇది ఒక సూచిక కింద పనిచేస్తుంది. తర్వాత స్వేదన జలం ఆమ్లమా, క్షారమా, తటస్థమా ఎలా ధృవీకరిస్తారు? ఇదేంటంటే తటస్థం. ఎందుకని? స్వేదన జలంలో మనం ముంచామనుకోండి, ఎరుపు లిట్మస్ కానీ నీలి లిట్మస్ కానీ దాని రంగును మార్చదు. అలా మనం నిర్ధారణ చేయవచ్చు. ఒక ఉదాహరణ సాయంతో తటస్థీకరణ ప్రక్రియ వివరించంటారు. తటస్థీకరణ ప్రక్రియ అంటే ఏంటి? ఆమ్లము మరియు క్షారానికి మధ్య జరిగే చర్య ఏంటంటే తటస్థీకరణ చర్య. ఆమ్లము మరియు క్షారానికి మధ్య జరిగే తటస్థీకరణ. ఈ ప్రక్రియలో ఏంటంటే వేడి పరిమాణంలో ఉప్పు మరియు నీరు ఉత్పత్తి అవుతాయి. అంటే ఉప్పు అంటే సాల్ట్ కలిస్తే వాటర్ వస్తుంది కదా. ఆమ్లము క్షారం కలిస్తే ఏమొస్తాయి? సాల్ట్లు వస్తాయి. అంటే ఆమ్లము ప్లస్ క్షారము గివ్స్ రైజ్ టు ఉప్పు ప్లస్ నీరు. సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిసాయి అనుకోండి, సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిసాయి. అప్పుడు ఏంటండి? సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ఏర్పడుతుంది. తర్వాత కింది ప్రతిపాదనలో తప్ప ఒప్ప రాయమంటున్నాడు. ఇక్కడ ఏంటంటే నైట్రిక్ ఆమ్లం ఎరుపు లిట్మస్ను నీలం రంగులోకి మారుస్తుంది. నైట్రిక్ ఆమ్లము ఎరుపు లిట్మస్ను నీలం రంగులోకి మారుస్తుంది. నైట్రిక్ ఆమ్లం ఎరుపు లిట్మస్ను నీలం రంగులోకి మారుస్తుందంట. కరెక్టా? కాదు, రాంగ్. ఎందుకని? నీళ్ళు లిట్మస్ కదా మారుస్తాయి ఇవి.
తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ నీలం లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ ఇది క్షారం, ఇది అంటే ఇది కూడా తప్పే. తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఒకదాని కూడా తటస్థీకరణ చేస్తే లవణము నీరు ఏర్పడతాయి. కరెక్ట్ ఇది. తర్వాత సూచిక అనేది ఆమ్లము మరియు క్షార ద్రావణంలో వివిధ రంగులను చూపే పదార్థం. వివిధ రంగులను చూపే పదార్థం. కరెక్ట్ ఇది. తర్వాత క్షారం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది. దంతక్షయం అనేది దేని వల్ల వస్తుంది? బేస్ వల్ల వస్తుందట. కరెక్ట్ ఇదే కాదు, ఎందుకంటే ఆమ్లం వల్ల వస్తుంది. తర్వాత దోర్జీ తన రెస్టారెంట్లో కొన్ని శీతల పానీయాల సీసాలు కలిగి ఉన్నాడు, కానీ దురదృష్టవశాత్తు వాటి పేర్లు గుర్తింపబడలేదు. అతను కొనుగోలుదారుల కోరికపై పానీయాలను అందించాలి. ఒక వినియోగదారుడికి ఆమ్ల పానీయం కావాలి, మరొకరికి క్షార పానీయం కావాలి, మరియు మూడో వ్యక్తికి తటస్థ పానీయం కావాలి. ఏ పానీయం ఏమిటో తెలుసుకుని వినియోగదారులకు తగు విధంగా ఎలా అందించగలడు? ఇది క్వశ్చన్. పానీయాలు తినదగినవి కాబట్టి పానీయాలు ఏం చేయొచ్చు? పానీయాలు పరీక్షించడం ద్వారా నిర్ణయం చేయొచ్చు. ఇప్పుడు ఆమ్ల పానీయాలు అంటే రుచికి పుల్లగా ఉంటాయి కదా. తర్వాత క్షార పానీయాలు చేదుగా ఉంటాయి. తటస్థ పానీయాలకు రుచి ఉండదు. లేదంటే ఈ డోర్జీ అనే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎరుపు మరియు నీళ్ళు లిట్మస్ పేపర్లు తీసుకొని ఆ డ్రింక్స్లో వేసి చెప్పచ్చు. ఎరుపు లిట్మస్ పేపర్ను వేసినప్పుడు నీలం రంగులోకి మారింది అనుకోండి, అది ఒక క్షార డ్రింకు. అదే నీలం లిట్మస్ని వేసినప్పుడు అది ఎరుపు రంగులో మారింది అనుకోండి, అదొక ఆమ్ల పానీయం. 2 లిట్మస్ కాగితాల్లో ఎలాంటి మార్పు లేదనుకోండి రంగుల్లో, అది ఒక తటస్థ పానీయం. అలా తీసుకోవాలన్నమాట. తర్వాత ఎందుకో వివరించండి. మీరు ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు యాంటాసిడ్ ట్యాబ్లెట్లు తీసుకుంటారు. చీమ కొట్టినప్పుడు చర్మంపై కాలమైన ద్రావణాన్ని పోస్తారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను నీటిలోకి పారవేసే ముందు తటస్థీకరించబడతాయి. ఇక్కడ ఏంటంటే కడుపులో విడుదలయ్యే అధిక ఆమ్లాన్ని తటస్థీకరించడానికి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్లను తీసుకుంటారు. ఓకేనా? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ని తీసుకుంటారు. తర్వాత చీమ కొట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫార్మిక్ యాసిడ్ చర్మంలోకి వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలి? జింక్ కార్బోనేట్ కలిగిన కాలమైన ద్రావణాన్ని పూయాలి. జింక్ కార్బోనేట్ కలిగిన కాలమైన ద్రావణాన్ని పూయాలి. తర్వాత ఫ్యాక్టరీ వ్యర్థాలు ఆమ్లాలను కలిగి ఉంటాయి. అప్పుడు ఏంటంటే అవి నీటి వనరులోకి వెళ్ళేటప్పుడు అవి జలచరాలకు హాని కలిగిస్తాయి. కాబట్టి వాటిని ఏం చేయాలంటే క్షారాలతో తటస్థీకరించాలి. తర్వాత మీకు 3 ద్రవాలు ఇవ్వబడ్డాయి. ఒకటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మరొకటి సోడియం హైడ్రాక్సైడ్, మరొకటి చక్కెర ద్రావణం. వీటిని ఎలా గుర్తిస్తారు? మీకు పసుపు సూచిక మాత్రం ఉందట. ఎలా? లిట్మస్ కాగితం వల్ల పసుపు కూడా ఏంటంటే సూచి కదా. కాబట్టి పసుపు ద్రావణ క్షారాలతో సంబంధంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎరుపు రంగులో మారుతుంది. పసుపు ద్రావణ క్షారాలతోనే కలిసినప్పుడు ఏమవుతుంది? ఎరుపు రంగులోకి మారుతుంది క్షారాలకి. అదే ఆమ్లాలు మరియు తటస్థ పదార్థాల ద్వారా ప్రభావితం కాదు. ప్రతి ద్రవంలోని పసుపు సూచికను ఉంచండి. పసుపు సూచిక యొక్క రంగును ఎరుపుగా మార్చే ద్రవం క్షారం, అంటే సోడియం హైడ్రాక్సైడ్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ని మిగిలిన 2 ద్రవాల్లో వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏదైతే వేడెక్కుతుందో అదేంటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. తటస్థీకరణ ప్రక్రియలో వేడి వెలువడుతుంది. ఎటువంటి మార్పు చూపకపోతే చక్కెర ద్రావణం. అలా పోల్చాలన్నమాట. తర్వాత నీల్ లిట్మస్ కాగితం ఒక ద్రావణంలో ముంచబడుతుంది. ఇది నీలం రంగులో ఉంటుంది. ఆ ద్రావణం యొక్క స్వభావం ఏంటి? నీల్ లిట్మస్ కాగితం ఒక ద్రావణంలో ముంచబడితే అది నీలం రంగులో ఉంది. ఆ ద్రావణం యొక్క స్వభావం ఏంటి అంటున్నాడు. అంటే ఏంటంటే నీల్ లిట్మస్ కాగితం క్షారంలో ఉంచినా లేదా తటస్థ ద్రావణంలో ఉంచినా రంగును మార్చదు. ద్రావణం తటస్థంగా ఉన్నట్టు. తటస్థ ద్రావణం ఏ సూచిక పైన ప్రభావం చూపదు. అలా చూసుకోవాలి. తర్వాత కింది వాక్యాలను
పరిగణించండి. ఆమ్లాలు మరియు క్షారాలు రెండు అన్ని సూచికల రంగును మారుస్తాయి. ఆమ్లాలు మరియు క్షారాలు రెండు అన్ని సూచికల రంగును మారుస్తాయి. తర్వాత ఒక సూచిక ఆమ్లంతో రంగును మార్పునిస్తే అది బేస్తో మార్పుని ఇవ్వదు. ఒక సూచిక ఆమ్లంతో రంగును మార్పునిస్తే అది క్షారంతో మార్పుని ఇవ్వదు. సూచిక క్షారంతో రంగును మార్చినట్లయితే అది ఆమ్లంతో రంగును మార్చదు. ఆమ్లము మరియు క్షారంలో రంగు మార్పు సూచిక రకంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒకసారి చూస్తే ఇందులో ఏది కరెక్ట్? ఇందులో డి మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఆమ్లం మరియు క్షారంలో రంగు మార్పు సూచిక రకంపై ఆధారపడి ఉంటుంది. అంతే కదా. ఆమ్లం మరియు క్షారం రెండు అన్ని రంగులు సూచి మారుస్తే కరెక్ట్ కాదు. ఒక సూచిక ఆమ్లంతో రంగు మార్పునిస్తే అది క్షారంతో మార్పుని అవ్వదంటే అది కాదు. సూచిక క్షారంతో రంగును మార్చితే అది ఆమ్లంతో రంగును మార్చదు. అలా ఏం లేదు. కాబట్టి ఇది డి ఒకటే కరెక్ట్. ఆమ్లము మరియు క్షారంలో రంగు మార్పు సూచిక రకంపై ఆధారపడి ఉంటుంది. క్రింద ప్రక్రియలో జరిగే మార్పులను భౌతిక లేదా రసాయన మార్పులుగా వర్గీకరించండి. చూడండి, అక్కడ కిరణజన్య సమూహక్రియ అదేంటి? ఒక రసాయన మార్పు. నీటిలో చక్కెర కరిగించడం ఏ మార్పు ఇది? భౌతిక మార్పు. బొగ్గును మండించడం ఏంటి? రసాయన మార్పు. తర్వాత మైనమును కరిగించడం అంటే భౌతిక మార్పు. అల్యూమినియం ఫాయిల్ తయారు చేయడానికి అల్యూమినియంను కొట్టడం భౌతిక మార్పు కదా. తర్వాత ఆహారం జీర్ణమొగట రసాయన మార్పు. తర్వాత ఏంటి? క్రింది వాక్యాల్లో తప్పు ఏదో ఒప్పు ఏదో రాయమన్నారు. చెక్క దొంగను ముక్కలుగా కోయడం రసాయన మార్పు అంటారు. తప్పు. అదేంటి? భౌతిక మార్పు. ఆకుల నుండి ఎరువు ఏర్పడడం అనేది భౌతిక మార్పు. తప్పు, ఎందుకంటే అది రసాయన మార్పు. తర్వాత జింకుతో పొదబడిన ఇనుప పైపులు త్వరగా తుప్పు పట్టవు. ఇది రైటే. ఇనుము మరియు తుప్పు ఒకే పదార్థాలు. తప్పు. ఇనుము మరియు తుప్పు ఒకే పదార్థాలు కాదు. తర్వాత ఆవిరి యొక్క ఘనీభవనం రసాయన మార్పు కాదు. ఆవిరి యొక్క ఘనీభవనం రసాయన మార్పు కాదు. కరెక్టే. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు డ్యాష్ ఏర్పడడం వల్ల అది పాల వల్ల తెల్లగా మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు నీరు పంపినప్పుడు అది డ్యాష్ ఏర్పడడం వల్ల పాల వల్ల మారుతుంది. ఎందుకని? కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఏంటిది? కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. కాల్షియం కార్బోనేట్ ఏర్పడడం వల్ల అది పాల వల్ల తెల్లగా మారుతుంది. తర్వాత వంట సోడా రసాయన నామం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ అంటారు. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్. ఇనుము తుప్పుపడ్డాన్ని నిరోధించే రెండు పద్ధతులు. వాటి గ్యాల్వనైజేషన్, రెండు పెయింటింగ్ లేదా గ్రీజింగ్. పదార్థం యొక్క డాష్ లక్షణాలు మాత్రమే మారితే అవి భౌతిక మార్పు. పదార్థం యొక్క భౌతిక లక్షణాలు మారితే అది భౌతిక మార్పు. కొత్త పదార్థాలు ఏర్పడే మార్పులను ఏమంటారు? రసాయన మార్పులు అంటారు. రసాయన మార్పులు. వంట సోడాను నిమ్మరసంతో కలిపినప్పుడు వాయువు వెలువడం వల్ల బుడగలు ఏర్పడతాయి. ఇది ఏ రకమైన ప్రక్రియ? ఏ రకమైన మార్పు అని అడుగుతున్నాడు. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్ సిట్రిక్ యాసిడ్తో కలిసినప్పుడు బుడగలు ఏర్పడతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు పరిణామం కారణంగా ఈ బుడగలు ఏర్పడతాయి. కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిణామం కారణంగా ఈ బుడగలు ఏర్పడతాయి. పదార్థం యొక్క రసాయన మార్పు మారుతున్నందున మరియు కలిపిన తర్వాత కొత్త ఉత్పత్తి కూడా ఏర్పడింది. నిమ్మరసం ప్లస్ బేకింగ్ సోడా గివ్స్ రైజ్ టు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఇతర పదార్థాలు.
నిమ్మరసం ప్లస్ బేకింగ్ సోడా గివ్స్ టు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అదర్ అన్నమాట. కొవ్వొత్తి మండించినప్పుడు భౌతిక మరియు రసాయన మార్పులు రెండూ జరుగుతాయి. ఈ మార్పులు గుర్తించండి. రసాయన మరియు భౌతిక మార్పులు రెండూ జరిగే సుపరిచితమైన ప్రక్రియ మరొకటి ఉదాహరణ ఇవ్వండి అంట. కొవ్వొత్తి మండినప్పుడు భౌతిక మరియు రసాయన మార్పులు రెండూ జరుగుతాయి. భౌతిక మార్పు ఏంటంటే వేడి చేసినప్పుడు కొవ్వొత్తిని కరిగించడం అనేది భౌతిక మార్పు. వేడి చేసినప్పుడు కొవ్వొత్తిని కరిగించడం అనేది భౌతిక మార్పు. అంటే అది చల్లబడినప్పుడు మళ్ళీ అదే వస్తుంది కదా, మైన మొత్తం కింద. తర్వాత రసాయన మార్పు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ లేదా కార్బన్ మసి, నీటి ఆవిరి, వేడి మరియు కాంతి అంటే కొత్త పదార్థాలు ఇస్తుంది కదా, అప్పుడు మైనం ఏమవుతుంది, ఆవిరి అయిపోతుంది. ఇది ఒక రసాయన మార్పు. ఆహారాన్ని వండడం అనేది భౌతిక మరియు రసాయన మార్పు. ఎందుకంటే కూరగాయలు వండడం అనేది రసాయన మార్పు మరియు నీరు ఆవిరిగా మారుతుంది, ఇది భౌతిక మార్పు. తర్వాత పాలు పెరుగుగా మారడం ఒక రసాయన మార్పు అని ఎలా వివరిస్తారు? పాలు పెరుగుగా మారుతుంది కదా, ఇది ఒక రసాయన మార్పు. ఎందుకంటే ఇక్కడ కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఏంటిది? లాక్టిక్ యాసిడ్. పెరుగు మరియు పాలు రెండు వేరువేరు లక్షణాలు కలిగి ఉంటాయి కదా. పాలు పెరుగు కూడా వేరువేరు లక్షణాలు కలిగి ఉంటాయి. పెరుగు ఏర్పడిన తర్వాత దాన్ని పాలుగా మార్చలేము. అంటే వాసన, రుచి మరియు ఇతర రసాయన లక్షణాలతో కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఇది తిరిగి మార్చలేని ప్రక్రియ. అందువల్ల పెరుగును ఏమంటారంటే రసాయన మార్పు. పాలు పెరుగుగా మారడం అనేది రసాయన మార్పు అంటారు. తర్వాత చెక్కలను కాల్చడం మరియు చెక్కలను చిన్న చిన్న ముక్కలు కత్తిరించడం రెండు విభిన్న రకాల మార్పులుగా ఎందుకు పరిగణించబడుతుందో వివరించండి. ఇప్పుడు కలపను కాల్చడం అనేది రసాయన మార్పు. ఎందుకు? దహనం చేసేటప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడతాయి కదా. దహనం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అసలు పదార్థాన్ని మనం పొందలేము. కానీ దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే అది భౌతిక మార్పు. ఎందుకంటే కొత్త పదార్థం ఏర్పడలేదు కదా. అంటే కాకపోతే కలప పరిమాణం మాత్రం తగ్గిపోయింది అంతే. తర్వాత కాపర్ సల్ఫేట్ యొక్క స్ఫటికాలు ఎలా తయారు చేయబడతాయో వివరించండి. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను స్ఫటికీకరణ పద్ధతి ద్వారా తయారు చేస్తారు. ఏ పద్ధతి? స్ఫటికీకరణ పద్ధతి. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను మనం స్ఫటికీకరణ పద్ధతి ద్వారా తయారు చేస్తారు. ఎందుకంటే ఇది ఒక బేకర్లో ఒక కప్పు నీటిని తీసుకొని దానిలో కొన్ని చుక్కల పలుచని సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసామనుకోండి. ఇప్పుడు దాన్ని వేడి చేస్తే అంటే కాపర్ సల్ఫేట్ పొడిని నిరంతరం కలుపుతుండాలి. అది పూర్తిగా సంతృప్త ద్రావణం అయ్యే వరకు చేయాలి. అప్పుడు దాన్ని ఫిల్టర్ చేసామనుకోండి, కొద్దిసేపు వెయిట్ చేస్తే కొన్ని గంటల తర్వాత అవి కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను మనం చూడవచ్చు. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను మనం చూడవచ్చు. ఇనుప గేటుకు రంగు వేయడం తుప్పు పట్టకుండా ఎలా నిరోధిస్తుంది? తుప్పు పట్టడానికి ఏంటంటే కారణం ఒకటి నీరు, రెండు గాలి. పెయింటింగ్ వేయడం ఏమవుతుందంటే తుప్పు పట్టకుండా ఆపుతుంది. ఎందుకంటే ఇది గాలి నుండి ఇనుము యొక్క ప్రత్యక్ష సంబంధం తగ్గిస్తుంది. అందువల్ల ఏంటంటే అది ఆక్సిజన్ ద్వారా ఇనుము తుప్పు పట్టడానికి అవకాశం తక్కువ దొరుకుతుంది అన్నమాట. తుప్పు పట్టడానికి కారణం ఏంటి? గాలి మరియు నీరు. అది పెయింటింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే తుప్పు పట్టడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే గాలి నుండి ఇనుము యొక్క ప్రత్యక్ష సంబంధం తగ్గిస్తుంది అన్నమాట. అందువల్ల ఇనుము ఆక్సిజన్కు మరింత బహిర్గతంగా ఉండదు. దానివల్ల తుప్పడం తగ్గిపోతుంది. ఇనుప వస్తువులు తుప్పుపడడం ఎడారి ప్రాంతం కంటే తీర ప్రాంతాల్లో ఎక్కువ. ఎందుకు? తీర ప్రాంతాల్లో ఎందుకు అంటే గాలి మరియు తేమ రెండు అవసరం కదా. తీర ప్రాంతాల్లో సముద్రం లేదా సముద్రం కారణంగా గాలిలో తేమ ఎక్కువ. ఎడారిలో గాలి పొడిగా మరియు వేడిగా ఉంటుంది. ఎడారిలో గాలి వేడిగా పొడిగా ఉంటుంది. ఎడారిలో గాలి కంటే తీర ప్రాంతాల గాలిలో తేమ శాతం ఎక్కువ. అందుచేత ఇక్కడ ఇనప వస్తువులకి తుప్పడం కూడా ఎక్కువే. తర్వాత మనం వంటగదిలో ఉపయోగించే గ్యాస్ను లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు. సిలిండర్లో అది ద్రవ రూపంలో ఉంటుంది. సిలిండర్ నుండి బయటకు వచ్చినప్పుడు అది వాయువు అవుతుంది కదా. మార్పు బి ఇది మార్పు ఏ. అయితే కింది వాక్యాలకు సంబంధించి
సరైనదాన్ని ఎంచుకోవాలంట. ఏంటి సరైనది అంటే, ప్రక్రియ ఏ అనేది ఒక రసాయన మార్పు. శరీరం నుండి బయటికి వచ్చినప్పుడు అది వాయువు అవుతుంది, అప్పుడు అది మండుతుంది. బి అనేది రసాయన మార్పు. బయటకు వచ్చినప్పుడు వాయువుగా ఉండడం అన్నది కాదు, అది మండుతుంది. ఇది రసాయన మార్పు, ఇది కరెక్ట్. అది ఒక రసాయన మార్పు, బి కరెక్ట్. వాయురహిత బ్యాక్టీరియా జంతువుల వ్యర్థాలను జీర్ణం చేస్తుంది, తర్వాత బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక బయోగ్యాస్ని ఇంధనంగా కాల్చబడుతుంది. ఇది ఒక రసాయన చర్య, ప్రక్రియ బి. ఇది కరెక్ట్. సరైనది ఏంటంటే ప్రక్రియ బి.